ఇస్మాయిల్. నేను 1987లో కానిస్టేబుల్గా పోలీసు ఉద్యోగంలో చేరినాను. కానిస్టేబుల్ నుండి ఇప్పుడు ఏఎస్ఐ వరకు డ్యూటీ చేసినాను. నేను 2025 సంవత్సరం ఏప్రిల్లో రిటైర్మెంట్ అయినాను. నా ఆరోగ్యము బాగలేదు ప్రస్తుతము. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా నాకు ఎలాంటి డబ్బులు వస్తలేవు. నాకు 3 ఆడపిల్లలు. నా భార్య కూడా షుగర్ పేషెంట్ ఉన్నది. ఆమెకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆమె కూడా 2 సార్లు లంగ్స్ ప్రాబ్లం అయినాయి. కిమ్స్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసినాము. 5-6 లక్షలు ఖర్చు అయింది. నాకు కూడా ప్రస్తుతం ఆరోగ్యం బాగలేదు. నాకు కూడా కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ అయింది. గొంతు కూడా సర్జరీ అయింది. చాలా ఇబ్బందులు ఉన్నాను. నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఎలాంటి డబ్బులు కూడా నాకు రాలేదు. మేము దాచుకున్న డబ్బులు కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. నాకు చాలా ఆరోగ్యం బాగలేక దీనస్థితిలో ఉన్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఏం రాలేదు. ప్రస్తుతం నాకు ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను లేవలేని పరిస్థితుల్లో నాకు వెనక ముందు ఎవరు లేరు. నాకు 3 ఆడపిల్లలే. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నాకు దాదాపు 15-20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నాకు లేదు. నేను దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ, ఈఎల్ కానీ, కమిటేషన్ కానీ, గ్రాడ్యుటీ కానీ అలాంటి పైసలు కూడా అసలు ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు. దాదాపు 60 లక్షల రూపాయల దాకా రావాల్సి ఉన్నది. దయచేసి నాకు గవర్నమెంట్ వాళ్ళు నాకు సాయం చేయగలరని కోరుతున్నాను. ఆపరేషన్ అయింది. ఇక్కడ C6-C7 అనే గొంతు కాడ అయినా కానీ ఇప్పటికి కూడా నాకు మాట వస్తలేదు. ఎన్ని రోజులు సార్ ఆపరేషన్ అయ్యి దాదాపు నాకు 2 నెలలు అవుతుంది. డిసెంబర్ 23 తారీఖు ఆపరేషన్ అయింది. అయినా చెయ్యి బాగా లాగడం నొప్పి బాగున్నది. లేవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు కూడా వెళ్తలేను. కాలు నడవలేసిన చాలా వీక్నెస్గా ఉన్నాను. ఇప్పుడు పరిస్థితి చాలా దీనస్థితిలో ఉన్నది. పోలీసు సంక్షేమ సంఘం నుంచి ఏమన్నా మీకు ఆర్థిక సాయం అందినదా సార్? మాకు పోలీస్ సహకారం నుంచి కూడా ఎలాంటి సహకారం కూడా ఏమీ అందలేదు సార్. నాకు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి? నేను ప్రభుత్వం నుండి నాకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, నేను రిటైర్మెంట్ అయినా గవర్నమెంట్కు 38 సంవత్సరాలు సేవ చేసినాను. కానిస్టేబుల్ నుండి ఎస్ఏ వరకు నేను 38 సంవత్సరాలు నేను సర్వీసు పూర్తి చేసిన, ప్రజాసేవ చేసినాను. నా సేవ చేసినందుకు గాను కనీసం హాస్పిటల్లో చూసుకున్నంత వీలు లేకుండా అయిపోయింది. అంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను. దాదాపు ఖర్చులు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నాను. నేను అంత దీన స్థితిలో ఉన్నాను. కనుక నా గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు, నాకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది నా తొందరగా ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నాను. కోరుతున్నాను. నాకు వచ్చే డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు నాకు వచ్చే డబ్బులు నా పరిస్థితి చూసి నాకు మాట్లాడడానికి కూడా గొంతు వస్తలేదు. దయచేసి నాకు నా డబ్బులు నాకు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు. ఒక్కోసారి నాకు చనిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. నాకు గొంతు కూడా ఎక్కువ మాట్లాడడానికి వస్తలేదు. ఆపరేషన్ అయిన నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమ గారు దయచేసి నాకు వచ్చే డబ్బులు నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు ఆరోగ్యం చాలా బాగలేదు. నా యొక్క బాధను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. Mm-hmm.